కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు 22వ వార్డులో ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల్లో మాయపు మాటలు మోసపు మాటలు చెప్పి మరి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. గద్దెనెక్కిన కానించి ఇచ్చిన హామీలను విస్మరించి కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితి ఎట్లా ఉండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 తర్వాత మరి కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించుకోవాలి. ఎందుకంటే సూర్యాపేట మున్సిపాలిటీ విషయానికి వస్తేనే కనీసం తాగుతానికి నీళ్లు లేని పరిస్థితి ఉండే, మూసి మురికి నీళ్లు తాగి బతికే పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మిషన్ భగీరథను తీసుకొచ్చి ప్రతిరోజు ప్రతి మనిషికి తాగునీరు సరఫరా సరిపోయేంత చేసిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలోనూ కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి ఉన్నది, జిల్లాను మొత్తం అభివృద్ధి చేసిన పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. 2 సంవత్సరాలైన కానించి మరి ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ ఉన్నది. పెన్షన్ల విషయంలోనే కావచ్చు, ఆడపిల్లలకు స్కూటీల విషయంలోనే కావచ్చు, అనేక విషయాల్లోనూ కూడా మరి అనేక రకాలుగా మోసాలు చేస్తూ రోజుకు ఒక మాట మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు ఒక మాట, పార్టీ ఒక మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి ఈరోజు ఉన్నది. ఈ విషయాలన్నింటినీ కూడా మేము ప్రజల్లోకి బలంగా తీసుకుపోదలుచుకున్నాం. ప్రతి ఒక్కరికి ఇంటింటికి అందరికీ మహిళలకు ఎవరైతే మోసపోయారో, ప్రభుత్వంతో మోసపోయారో వాళ్ళందరికీ కూడా అన్ని విషయాలని మరి క్లుప్తంగా చెప్తా ఉన్నాం. చెప్పి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మేలు పనులు, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు సూర్యాపేటను ఏ విధంగా అభివృద్ధి చేసిరో వివరిస్తూ ఉన్నాం. ఎందుకంటే సూర్యాపేటలో ఎప్పుడు కూడా మరి ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం, భార్యాభర్తలు ఉద్యోగాలున్న రిలీఫ్ అయితానికి ఒక ప్రదేశం లేకుంటుండే. అట్లాంటిది అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా ఉండేటువంటి సద్దల చెరువు అటు పోతానికే భయపడే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు జగదీష్ రెడ్డి గారు దాన్ని అద్భుతమైన ట్యాంక్ బండ్గా తీర్చించి, కోట్లు వెచ్చించి మరి ఈరోజు ఒక ట్యాంక్ బండ్గా తీర్చిన పరిస్థితి ఉండే. అదేవిధంగా 22వ వార్డులో కూడా మినీ ట్యాంక్ బండ్ తయారు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఉన్నదో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి దాదాపు 60% పని అయిపోయింది. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక మరి ఈరోజు నిధులన్నింటినీ వెనకలు తీసుకుపోయి మరి పనులన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి ఉన్నది. ఈ విషయాలన్నింటినీ కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాం, గట్టిగా తీసుకుపోతాం. రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా సూర్యాపేటలో 48 వార్డులకు 48 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలిచే విధంగా ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మాకు ఏదైతే దిశానిర్దేశం చేసిరో జగదీష్ రెడ్డి గారు మాకు ఫస్ట్ నుంచి కూడా నేర్పింది అదే. మనం నాయకునిగా ప్రజలకు ఏం చేసినాం, పార్టీగా ప్రజలకు ఏం చేసినాం, రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తాం అనేదే మనం చెప్పాలి. మేము అదేవిధంగా ఈరోజు ఇప్పటి వరకు వార్డులో ఏం డెవలప్మెంట్ చేసినాం, రాబోయే రోజుల్లో ఏం చేస్తామనేది ప్రజలకు చెప్పుకుంటూ మరి ఈరోజు ప్రజలతో మమేకమైతూ మీరు ప్రచారం కొనసాగి గడిచిన 2 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి తీసి కూడా మరి పోయలేని పరిస్థితి ఉన్నది. సూర్యాపేట మున్సిపాలిటీలో ఒక్క అభివృద్ధి పని చేసిన పరిస్థితి సూర్యాపేట మున్సిపాలిటీలో కనపడట్లే. కనీసం దోమలకు మందు కొట్టే పరిస్థితి కూడా సూర్యాపేట కనపడట్లే. అంతేకాకుండా ఎవరైనా మనిషి చచ్చిపోతే ఫ్రీజర్ కావాలి శవం ఖరాబ్ కాకుండా. ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఇంతమంది పన్నులు కడుతుంటే కనీసం ఆ ఫ్రీజర్లు కూడా లేని దుస్థితి ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నది. మరి ఇది చాలా సిగ్గుచేటైన విషయం. పైసల మీద పడుతున్నారు, దందాల మీద పడుతున్నారు తప్పితే సూర్యాపేట మున్సిపాలిటీని పట్టించుకున్న పాపాన పోలే. మేము ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలే ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు ముడ్డి మీద దంతానికి రెడీగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసాలు చేసిందో వాళ్ళే మాకు చెప్తా ఉన్నారు. మేము ఇల్లు తిరుగుతుంటే ప్రజలే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ మోసం చేసింది, మా పెన్షన్లు రాలేదు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. 5 లక్షల చదువుకోవడానికి 5 లక్షల కార్డు ఇస్తా ఉన్నారు ప్రతి విద్యార్థికి, అది రాలేదు అని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఒక కొత్త పెన్షన్లే, ఉన్న పెన్షన్లే ఊడబికి. టీఆర్ఎస్ పార్టీ జెండా 100% ఇక్కడ సూర్యాపేట మున్సిపాలిటీ మీద ఎగరడం ఖాయం. ఇక్కడ జగదీష్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుద్ది. ఎందుకంటే జగదీష్ రెడ్డి గారు చేసిన అభివృద్ధే మాకు శ్రీరామ రక్ష, సూర్యాపేటకు శ్రీరామ రక్ష. జగదీష్ రెడ్డి గారు ఉన్నప్పుడు సూర్యాపేట ఎంత అభివృద్ధి అయిందో, రోడ్ల వెడల్పు కానీ, మిషన్ భగీరథ కానీ, ట్యాంక్ బండ్ కానీ, మనది కూడా ట్యాంక్ బండ్ అయింది.
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆగిపోయింది. మర్చిపోకండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నమస్తే. జగదీశ్వర రెడ్డి గారు అన్నీ గుర్తుంచుకొని వారు గుర్తుంచుకొని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.